Good evening, Good evening. Master. Good evening. Good evening, Mamta Master. Good evening, Madam. Yes. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఇంత చల్లని వేళ మనము మన స్వయం జ్ఞానమైనటువంటి రామత విజయం అందుకుంటున్నందుకు మన స్వయానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత చక్కని ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ ఈ సెషన్ ని ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. Walk in me, O my God, my beloved, unto this hour my soul sings. My spirit rejoices, my mind is hungry, O my beloved God. Fill me with the fire of completeness, O my beloved God. Walk in me, of me, be me, O my beloved God. Desire I to know and understand that which man cannot know. My beloved God, love I you greatly, forever and ever and ever. So be it to life. తండ్రి, ఓ నా ప్రియమైన దైవమా, ఇప్పటి వరకు నా ఆత్మరాగం ఆలపిస్తున్నది, నా ఆత్మ సంతోషిస్తున్నది, నా మనస్సు ఆకలిగా ఉన్నది. ఓ నా ప్రియమైన దైవమా, నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము. ఓ నా ప్రియమైన దైవమా, నేనే అయి ఉన్నా, నాలోనే ఉన్నా, నాతోనే ఉన్నా. ఓ నా దైవమా, సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకొని అనుభూతిలోనికి తెచ్చుకొని నన్ను నేను ఉన్నతీకరించుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి. నేను నిన్ను ఎప్పటికీ ఎల్లప్పటికీ సదా సర్వదా ప్రేమిస్తున్నాను. అద్భుతమైన జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. సో వెయిట్ మాస్టర్స్, చక్కగా అందరి నీళ్ళు తీసుకోండి మాస్టర్స్. మాస్టర్స్ ఈ ప్రేయర్ ని ఒక 2 minutes చెప్పుకుంటే కాంటంప్లేట్ అవదాం. చెప్పుకున్నాక, ఓ నా దైవమా, ఇప్పటి వరకు కూడా మన ఆత్మ ఎంతో సంతోషంతో మరి ఆలపిస్తున్నదంట, సంతోష రాగాన్ని ఆలపిస్తున్నదట. అయితే మనస్సు జ్ఞాన ఆహారం కోసం ఆకలిగా ఉన్నది. కాబట్టి నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము తండ్రి. అంతేకాదు తండ్రి, నాలోనే ఉన్నా, నేనే అయి ఉన్నా, నాతోనే ఉన్నా. ఓ నా దైవమా, ఓ నా ప్రియమైన దైవమా, సాధారణ మనిషి మనమెవరు? దైవాలం కదా. మరి నాతో ఉన్న నా దైవానికి సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో ఆ విషయాలన్నింటినీ కూడా నేను అనుభూతిలోనికి తెచ్చుకొని నన్ను నేను ఉన్నతీకరించుకోవాలనుకుంటున్నాను తండ్రి. కాబట్టి ఆ పరంగా నన్ను నడిపించు అని మనలోనే ఉన్న ఆ మన అంతరంగంలోనే ఉన్న ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. సో బి మాస్టర్స్, థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, నిన్నటి వరకు మనము నేను రామ్తాను అనే చాప్టర్ మనం స్టడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు నుండి నా సైనికులుగా మీరున్నప్పుడు అనే చాప్టర్ ని మనం స్టడీ చేసుకున్నాం మాస్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పూజలు చేస్తూ మీరుంటే మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పే మీరుంటే మీ ఇష్టం. పూజించుకో. మరొకరి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఎవరైతే నీకు ఏదైతే బోధనలు చేస్తూ ఉన్నారో, నీ స్వయం జ్ఞానము, నీ స్వంతంగా నువ్వు అనుభూతి
ప్రేయర్ కూడా చూడండి ఎంత రిలవెంట్ గా వచ్చిందో. సాధారణ మనిషి చేసేలాగా నువ్వు ఉంటే, సాధారణ మనిషిలాగే నువ్వు ఇంకా వ్యక్తిత్వంలోనే ఉన్నావా, నీ ఇష్టం. పూజలు పునస్కారాలు చేసుకుంటూనే ఉండు. మరొకరిని స్తుతించుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూనే ఉండు. ఇంకా ఎంతకాలం ఉంటావు ఉండు, నీ ఇష్టం. అనేక జన్మల పర్యంతం అలానే ఉంటావా? కానీ ఈ రోజు ప్రేయర్ చూడండి. నిజంగా నేను ఇది చూడలేదు క్యాప్షన్స్ లో, కానీ ప్రేయర్ అలా తీశాను, తెలుగులో అది ఈ మధ్య రాశాను దాన్ని. కానీ నన్ను నేను సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో, నేను దైవాన్ని కాబట్టి ఆ అసాధారణమైన ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకొని నన్ను నేను ఉన్నతీకరించుకునేలా చెయ్యి తండ్రి, సదా సర్వదా. అద్భుతమైన జీవితానికి తదాస్తు అని చెప్తున్నాం మాస్టర్స్. వండర్ఫుల్ మాస్టర్స్. అందరు ఎవరికోళ్ళు శబాష్ చెప్పుకోండి. శబాష్ సుబ్బలక్ష్మి, లక్ష్మి గాడ్. మనం రాంతా చెప్పినట్టుగానే ఉన్నాం. కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. నిరంకుశత్వాన్ని నిర్జించే ప్రయత్నంలో ఎన్నో ఖండాలను మనము ఆక్రమిస్తూ ఎందరో నియంతలను బందీలను చేశాం. భీకర పోరాటాల, సుదీర్ఘ ప్రవాసాల, అపరిచిత రాజ్యాల, కల్లోలిత సాగరాల, రేగే తుఫాన్ల మధ్య స్వాతంత్రాన్ని బహుమానంగా మనం అందుకున్నాం. మనకి ఈ స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ, మాస్టర్ గారు నిన్న చెప్పినట్టు రాంతా గారు, కంప్లీట్ ఫ్రీడమ్ గా, సంపూర్ణ స్వేచ్ఛగా మనం మారే క్రమంలో ఏం చేశాం? పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే చందాన చెమటలు కారిపోతాయి. ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ వేస్తే డిస్టర్బెన్స్, చెమట కారిపోతుంది. ఇయర్ ఫోన్స్ ఉంటే క్యారీ చేయండి మేడం, ఫ్యాన్ వేసుకోండి, ఏమి కాదు. అందరూ వింటుంటే ఓకే, థ్యాంక్ యూ. ఆ విధంగా కాలాంతరంలో అంటే ఇంతకు ముందు, అప్పుడు మనము నా సైనికులుగా మీరున్నప్పుడు మనం ఉన్నాం కదా. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు, 8,000 సంవత్సరాల క్రితం మాస్టర్స్, ఎవరికి గుర్తుంది? కాలాంతరంలో మనం ఆయన సైనికులకి ఎప్పుడున్నాం? 35,000 సంవత్సరాల క్రితం. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్. 35,000 సంవత్సరాల క్రితం కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులు ఉండేవారు. అప్పుడు అట్లేషన్స్ మన మీద చేసినటువంటి నిరంకుశత్వాన్ని నిర్జించాము, తిరుక్కున్నాము, ఎదిరించాం. ఆ ప్రయత్నంలో ఎన్నో ఖండాలను ఆక్రమించుకుంటూ మనం వెళ్ళాం. అలా వెళ్ళిన క్రమంలో ఎంతో మంది నియంతలు పాట ఆడుకున్నారు కదా వాళ్ళు మనల్ని. అప్పుడు వాళ్ళందరినీ కూడా బందీలుగా చేసేసాం. భీకర పోరాటాలు చేశాం. పోరాటం చేయడం, మళ్ళీ ఇంకొక ప్రవాసానికి వెళ్ళడం, అక్కడ ఉండడం. ఇంకా పోరాటం చేసామా, వాళ్ళని బందీలు చేసామా, జయించేసామా, మళ్ళీ ప్రవాసం, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం. అపరిచిత రాజ్యాలన్నింటినీ కూడా, కల్లోలిత సాగరాలన్నింటినీ కూడా, రేగే తుఫాన్ల మధ్య స్వాతంత్రాన్ని బహుమానంగా అందుకున్నాం పోరాడి. ఆ విధంగా పోరాటాల మన బహుమానంగా ఏమందుకున్నాం? పోరాటాన్ని అందుకున్నాం, సంపూర్ణ స్వేచ్ఛను పొందాం, స్వాతంత్రాన్ని అందుకున్నాం. మీలో రేగుతున్న భయము, సంక్షోభాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాల తరువాత కూడా సజీవులై మనగలిగినందువల్లే, నవ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లే ఆ స్వాతంత్రం మీకు సంప్రాప్తించింది. ఆ విధంగా భయపడి అక్కడ కనుకుంటుంటే వాళ్ళకి ఊడిగాలు చేసుకుంటూనే జీవించేవాళ్ళం కదా మనము. అలా కాకుండా ఏం జరిగింది? మీలో నాతో పాటుగా ఎంతో మంది ఆ పోరాటంలో, భీకరమైన ఆ పోరాటంలో పాల్గొని, అక్కడ పాల్గొన్న తర్వాత కూడా చాలా మంది ప్రవాసాలుగా సుదీర ప్రయాణాలు చేశాక కూడా ఎవరైతే ప్రాణాలు నిలుపుకుని ఉన్నారో, సజీవులై ఉన్నారో, వాళ్ళు అందరూ సజీవులై ఉన్నందువల్లనే నవ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లనే మనమందరం అంతా చేసేసాం. అందరినీ బందీలుగా చేసేసాం, మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ బందీలుగా చేసేసాం, అన్ని చేసేసాం. మరి కొత్త ప్రదేశాలకు వెళ్ళాం, కొత్త రాజ్యాలను సంపాదించుకున్నాం. అక్కడ నవ్య అంటే క్రొత్త
కొత్తదైనటువంటి కొత్త నివాసాలను ఏర్పరచుకున్నాం, భూభాగాలను ఏర్పాటు చేసుకున్నాం, పొలాలను పండించుకున్నాం. కొత్త ప్రదేశాలు మీవి అయినప్పుడు, ఎంతో నిర్భయులై మీరున్నప్పుడు, ఇప్పుడు ఎవ్వడు దోచుకునేవాడు ఎవ్వడు లేడు. మనకి ఇంత తిండి గింజలు ఇవ్వము అనేవాడు ఎవ్వడు లేడు. అదంతా మనమే సంపాదించుకుంటున్నాం. అప్పుడు ఎలా ఉంటాం? ఐఎమ్ ఫియర్లెస్, నేను నిర్భయుడిగా ఉంటాను. అప్పుడు ఆ నిర్భయుడిగా మీరున్నప్పుడు, మీలో ఎంతో ధైర్యశాలిలై మీరు ఉన్నప్పుడు, ఎప్పుడైతే నీలో భయము నిర్భయము ఆపోజిట్ వర్డ్స్, ఎప్పుడైతే మీరు భయరహితులుగా ఉన్నారో అప్పుడు ధైర్యశాలులుగా మారిపోయారు. ఎప్పుడైతే ధైర్యశాలులుగా మీరు ఉన్నారో, మరి మీరు నిర్భయులుగా ఉన్నారు, ధైర్యశాలులుగా ఉన్నారు. చక్కగా భూభాగాలు ఏర్పాటైపోయినాయి. అప్పుడు గుర్తొచ్చింది, అబ్బా అమ్మా ఎంత కష్టపడ్డాను, అలసిపోయాం. అప్పుడు గుర్తొచ్చింది మనకి అలసట. అలసిపోయారు. ఎంతో అలసిపోయి మీరున్నప్పుడు మీ గృహసీమే క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పిల్లా పాపలయ్యాయి. అప్పుడు నువ్వు విశ్రాంతిగా, భయం లేదు, ఎవడన్నా వస్తాడా, తిడతాడా, తంతాడా అనే భయం లేదు, తిండికి లేదనే బాధ లేదు, ఇల్లు లేదనే బాధ, భయం లేదు. సో అంత సుభిక్షంగా ఉన్నప్పుడు అప్పుడు విశ్రాంతిగా మీరున్నారు. అలా విశ్రాంతిగా మీరున్నప్పుడు మీ గృహసీమే ఒక క్షేత్రం అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క గృహసీమ మీ క్షేత్రం అయిపోయింది. అలా ఎప్పుడైతే అయిందో, ఆ క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పిల్లా పాపలయ్యాయి. భయాలను అధిగమించిన వారికి ప్రాప్తించేది శాంతే కనుక, భయాన్ని అధిగమిస్తే ఏమొస్తుంది? శాంతి, సౌఖ్యం వస్తుంది. మీ సుదీర్ఘ ప్రవాసాలు ఫలించి నవ్య క్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. చూడండి మాస్టర్స్, శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరు? ఈ పారాగ్రాఫ్ లో మనకి ఏమేమి డిక్లరేషన్స్ వచ్చాయి గుర్తుపట్టారా? సూపర్, ఐఎమ్ ఫియర్లెస్. ఇంకా ఐ యామ్ కంప్లీట్ ఫ్రీడమ్. సూపర్, ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్. ఇంకా ఐ యామ్ పీస్. సూపర్, ఐ ఆమ్ పీస్. కంగ్రాచులేషన్స్ మేడం, ఐ ఆమ్ పీస్. అప్పుడు మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. దీనికి ఒక డిక్లరేషన్ ఉంది, ఎవరు ఐడెంటిఫై చేశారు? నా ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. ఐ యామ్ జీనియస్. Yes, my geniusness is expanded. My consciousness is expanded. My geniusness is expanded. మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి అని మనకి బ్లెస్ చేశారు చూడండి ఆయన. ఆ విధంగా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఇక్కడ వరకు ఎవరైనా మీకు కలిగిన భావనలు 1 or 2 సెంటెన్స్ లో షేర్ చేసుకుంటారా? ఒక పారాగ్రాఫ్ ఇప్పుడు నేను స్టడీ చేశాను. కాలాంతరంలో మనం ఏమై ఉన్నాము రామ్తా గారికి? పేజ్ నెంబర్ మేడం. సైనికులుగా ఉన్నాము. సూపర్, కంగ్రాచులేషన్స్ శ్రీవల్లి మేడం. స్వాతంత్రాన్ని 62 మేడం. బహుమానంగా అందుకున్నాము. ఎప్పుడు, దేని తర్వాత? సుదీర్ఘ పోరాటం తర్వాత స్వాతంత్రాన్ని బహుమానంగా అందుకున్నాము. బహుమానంగా అనుకున్నా, అసలు నాకైతే పులకరిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మనకు ఒక స్ట్రగుల్ వచ్చిందంటే ఏంటనుకున్నారు? అది ఒక పాలిష్. చక్కగా పాలిష్ అయ్యాక అది మెలమెల మెరుస్తూ ఉంటదా ఉండదా? ఏదైనా సరే అద్భుతంగా. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. ఇప్పుడు ఆ పరిస్థితిని ఆయన రామ్తా గారు అధిగమించారు. ఆ దివ్య ఖడ్గం చేత తీసుకుని ఆ పరిస్థితిని మొత్తం అధిగమించి విశ్రాంతిని పొందారు. సైనికులకు కూడా విశ్రాంతి లభించింది. మరి ఈ అంతర్ముఖంగా ఇటువంటి జ్ఞానాన్ని ఆయన ఎలా పొందారు? మీరు వినలేదు, లాస్ట్ చాప్టర్ లో ఏం చేశారు? పరిశీలించారు. అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని క్వశ్చన్ వేసుకోవాలి. అది పోరాటం జరిగినప్పుడు నో
జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు ఒక సిచ్యుయేషన్ వచ్చింది మేడం, మనం ఎదుర్కోలేనంత బాధ. మనం అనుకుంటాం మనకే అంత బాధ వచ్చింది అనుకుంటాం, కానీ మనకు ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇది నా దాకా ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది తెలియచేయి తండ్రి అని మన లోపలే ఉన్న మన తండ్రిని, మన దైవాన్ని, మనల్ని పాత్రధారి అయిన సుబ్బలక్ష్మి, మరి దైవమే అయిన సుబ్బలక్ష్మి లోపల ఉన్న సుబ్బలక్ష్మి లోపల ఏదైతే ఉందో అది దైవం, ఇది పాత్ర. ఈ పాత్రధారి ఈ తండ్రికి, ఈ దైవంకి అడగొచ్చు, ఎందుకు నేను ఇంకా ఇలా బాధపడవలసి వస్తుంది, దీనికి కారణం ఏంటి తెలియచే తండ్రి అని ఒక్క ప్రశ్న వేసుకొని కామ్గా కళ్ళు మూసుకొని కూర్చుంటే సమాధానం వచ్చే వరకు కూర్చోవాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కూర్చుంటే ఖచ్చితంగా దివ్య మానసం ఐ మైండ్ ఆఫ్ గాడ్ అని డిక్లేర్ చేశాం కదా. మనిషిగా కూర్చుంటే రాదు మేడం, దైవంగా కూర్చోవాలి ఫస్ట్. అందుకే కదా రామకా గారు 153 డిక్లరేషన్స్ లో ఫస్ట్ నువ్వేంటని ఇచ్చారు, నేనేంటి, ఐఆమ్ క్రీస్తు కాన్షియస్నెస్. క్రీస్తు అంటే ఏంటి అక్కడ, ఒక జీసస్ అని కాదు, క్రీస్తు అంటేనే దివ్యము అని, దివ్య చైతన్యం నేనే. హయ్యర్ కాన్షియస్ ఏదైతే ఉందో ఆ హయ్యర్ కాన్షియస్ నేనని. ఇప్పుడు మనం శివాన్ని నమ్మాము, శివ ఐఎమ్ శివ కాన్షియస్నెస్ రియలైజ్డ్ అనుకోవాలి, రియలైజ్ అవ్వాలి దాన్ని ఇంగ్లీష్ లో. కాబట్టి నేనే దివ్య చైతన్యం నేను. మరి ఈ పంచభూతాలతో పరినిర్మితమైన ఈ శరీరం మాత్రమే నేనా? కాదు, మాత్రమే నేను. ఐఎమ్ గ్రేటర్ దాన్ మై బాడీ అన్నప్పుడు, గ్రేటర్ దాన్ బాడీ ఒక్క స్టేట్ దాటి మనము థాట్ ఇవ్వాలి, హయ్యర్ ఫ్రీక్వెన్సీ థాట్. అది నేను ఐఎమ్ గ్రేటర్ దాన్ మై బాడీ. అప్పుడు అక్కడ ఏంటి, ఐఎమ్ వైడ్, ఐఎమ్ 0.0, ఐఎమ్ అబ్జర్వర్. ఇప్పుడు అబ్జర్వర్ గా ఈ సిచ్యుయేషన్ నా ముందుకు ఎందుకు వచ్చింది, 1 2 3 4 5 6 7 ఎన్ని కారణాలు వస్తాయి అన్ని రాసుకుంటే కనుక ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ అనేది అర్థం అవ్వద్ది. నా జీవితానికి బాధ్యత నాదే, నేను అలో చేయడం వలన ఇవన్నీ నాకు వచ్చాయనేది అర్థం అవ్వద్ది. ఇప్పుడైతే ఆన్సర్ నేను చెప్పేశాను, ఏ సిచ్యుయేషన్ వచ్చినా. అయితే అయినా కానీ భరించాలా, ముందు చాప్టర్స్ లో ఉంది మేడం, ఇంకా కాకపోతే మీరు అడిగారని నేను చెప్తూ ఉన్నా. అయినా సరే ఆయన ఏం చెప్తారంటే, ఇవన్నీ మనమే తీసుకొచ్చుకున్న అనుభవాల కోసం 0.0 నుంచి హెట్టిజన్ వరకు వచ్చే ఈ క్రమంలో ఇవన్నీ మనమే ఇలా జీవించాలి. ఉండాలి, నా చుట్టుపక్కల ఇలా ఉండాలి, నన్ను కట్టుకున్నాడు ఇలా ఉండాలి, నన్ను కన్నోడు ఇలా ఉండాలి, నా సోదరుడు ఇలా ఉండాలి, నేను జాబ్ చేసే దగ్గర కొలీగ్స్ ఇలా ఉండాలి. మొత్తం మన డిజైనే. ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని ఈ సెషన్ లో ఉన్న మన అందరము కూడా ఇదంతా కూడా మన డిజైన్. ఇప్పుడు మీరు నేను ఇలా మాట్లాడటం అయితే మనకు ఒక పెయిన్ వచ్చింది, బాధ పడేస్తా ఉంది, ఇంకా అది ఇంకా అనుభవించేసాం కదా, ఇంకా చాలు తండ్రి, నువ్వు ఇప్పుడు ఇక్కడ దీన్ని గాడ్ స్టేట్ లోకి వెళ్ళి నీ చైతన్యం విస్తరించిందని చెప్పావు కదా. ఇదిగో ఇక్కడ అన్ని భయాలు పోయాయి, ఏంటి ఎంతో కొత్త ప్రదేశాలు పోయా, నిర్భయులైపోయా, ధైర్యశాలులుగా మారిపోయా, అలసిపోయా, అన్ని ఇంకా చాలా అంత అయిపోయాక ఆ తర్వాత శాంతి ప్రాప్తించింది. ఇంకా నాకు చాలు, ఇప్పటి వరకు పోరాడిన ఈ పోరాటం నాకు చాలు, ఆ అనుభవం నాకు నేను పొందేశా, నీ నుంచి నేనేం నేర్చుకోవాలనుకున్నాను అదంతా నేర్చుకున్నా, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పి ఆ పరిస్థితికి ఇప్పుడు మన జీవితాన్ని ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ డిక్లరేషన్ అప్లై అవుతుంది. నన్ను నేను ప్రేమించుకుంటూ రాత్రి చెప్పారు కదా, ఆత్మ ప్రేమికుడునై నేనున్నప్పుడు, పేజీ నెంబర్ 61 మీకు బుక్ నేను పంపిస్తా. ప్రీతితో జీవితాన్ని ఆకాశంలో అవలోకించిన అద్భుతాలను ప్రతి పగలు ప్రతి రేయి పరిగ్రహిస్తూ నేను గడిపాను, అదే నా జీవితం. కాబట్టి బలీయమైన మహత్వపూర్ణమైన ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీతో, అంటే ఆ పవనంతో, ఆయన తాదాత్మ్యం, పవనంకి ఎందుకు మరణం లేదు, ఎందుకు బాధలు లేవు అన్నప్పుడు, అంత స్వేచ్ఛ అది ఎందుకుంది అని ఒక ఆలోచన చేసినప్పుడు
పవనములాగే బలీయమయ్యాడు, పవనములాగే మహత్వపూర్ణుడు అయ్యాడు. కాబట్టి అత్యంత బలీయుడైన అత్యంత మహత్వపూర్ణమైన వాయువుతో తాదాత్మ్యం చెందుతూ నేను ఆత్మ ప్రేమికుడును కాగలిగాను. నా అవగాహనలన్నింటినీ కూడా నా మీద కేంద్రీకరించుకున్నా. వాయిడేం చేసింది? కాంటంప్లేట్ ఇట్ సెల్ఫ్. తన గురించి తాను నేనెవరు అని ప్రశ్నించుకుంది కదా వాయిడ్. మీరు విన్నారు కదా క్లాస్. వాయిడ్ నేనెవరు తనలోకి ఇక్కడ చెప్తున్నాడు. వాయువుతో అత్యంత బలీయమైన అత్యంత మహత్వపూర్ణమైన ఆ పవనమే నాకు ఆదర్శం అన్నాడా లేదా? అది చాలా సంపూర్ణ స్వేచ్ఛతో ఉంది. దానంత స్వేచ్ఛ నేను పొందాలంటే ఏం చేయాలి? దాంతోటి ఆధ్యాత్మం చెందాడు. అదే నేనుగా మారిపోతే ఎలా ఉంటుందో అనుకున్నాడు. పవనంలా మారిపోయాడా లేదా? మారాడు. ఆయన ఆ లైఫ్ లో ఆయనకి జరిగింది మాత్రమే చెప్తున్నాడు మేడం. నాకు జరిగింది అతి సింపుల్, సో గ్రేట్, అతి సామాన్యమైన సాధారణమైన మరి అతి నిగూఢమైన సాధన అని చెప్తున్నారు. అదే మనకు నేర్పిస్తూ ఉన్నారు అండ్ ద ప్రాసెస్. ఇప్పుడు 474 పేజీలలో మనం ఇప్పుడు 62, 63 పేజీలలో ఉన్నాము. సో ఇక్కడ మనకి వస్తుంది. అప్పుడు ఏం చెప్పాడు? బలీయమైన మహత్వపూర్ణమైన అంటే అన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉన్న దానితో కలవడం వల్ల, దానితో తాదాత్మ్యం చెందడం వల్ల, అదే నేనైపోతే ఎలా ఉంటదో అనుకోవడం వల్ల తనను తాను ఆత్మ ప్రేమికుడుగా కాగలిగాడట. ఇక్కడ రామ్తా బదులు మనల్ని మనం అనుకోవాలి. నేను అత్యంత హయ్యర్ ఫ్రీక్వెన్సీ థాట్స్ తో అత్యంత బలీయమైన అత్యంత మహత్వపూర్ణమైన ఆలోచనలతో, ఆలోచనే దైవం అయినప్పుడు ఆ ఆలోచనలతో దివ్యమైన ఆలోచనతో దివ్యుడనైన నన్ను నేను మొత్తం అన్నింటినీ నా వైపుకి కేంద్రీకరించుకున్నా, నాలోకి మళ్ళించుకుని ఫోకస్ చేశాడు. ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్, అత్యంత బలీయమైన, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. అదే కదా బలీయమైన మహత్వపూర్ణమైన డిక్లరేషన్, పవర్ఫుల్. కాబట్టి కేంద్రీకరించడం వల్ల నా జీవితం పరిపూర్ణమైపోయింది. ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్. నేను సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉన్నా. నేను అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నా. సో పరిపూర్ణతనే మనం దర్శించినప్పుడు, దేన్నైతే దర్శిస్తామో, దేంతో అయితే తాదాత్మ్యం చెందుతామో అదిగా నేను మారిపోతాను అని రామ్తా గారు తన లైఫ్ ద్వారా నిరూపించి నువ్వు కూడా ఇలా కాగలవు అని మనకు తెలియజేస్తున్నారు అపారమైన ప్రేమతో రామ్తా గారు. క్లియరా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా అప్పుడు ఏంటంట, నా మీద నేను కేంద్రీకరించుకోవడం వల్ల నా జీవితం పరిపూర్ణమైంది, ప్రశాంతత నాలోనికి ప్రవేశించింది, నా ప్రజ్ఞ పెరిగింది, అజ్ఞాత దైవంతో తాదాత్మ్యం అప్పుడే నాలో సిద్ధించింది. అంటే ఈ అజ్ఞాత దైవం మరెక్కడో లేడు, నాలోనే ఉన్నా, నేనే అయి ఉన్న. ప్రేయర్ విన్నారు కదా మీరు ఇందాక, నాలోనే ఉన్న ప్రేయర్. మరొక్కసారి నేను ప్రేయర్ చెప్తున్నా చూడండి. నాలోనే ఉన్న ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, ఇప్పటి వరకు నా ఆత్మ సంతోష రాగాలు ఆలపిస్తుంది, నా మనసు ఆకలిగా ఉన్నది. ఓ నా ఏం ఆకలి? జ్ఞానపు ఆకలిగా ఉన్నది. ఓ నా ప్రియమైన దేవా, నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము. మన ఈ దైవాన్ని పాత్ర అడుగుతుంది. ఓ నా ప్రియమైన తండ్రి, నాతోనే ఉండి నన్ను నడిపించు. సాధారణమైన మానవుడు తెలుసుకోలేనిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని అనుభూతిలోనికి తెచ్చుకొని నన్ను నేను ఉన్నతీకరించుకొని
అలా ఉన్నతీకరించుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి. ఆ విధంగా నేను సదా సర్వదా ఈ అద్భుతమైన జీవితంలో కొనసాగేలాగా అనుగ్రహించు తండ్రి అని తండ్రిని ఈ తనయుడు అడుగుతున్నాడు. అదనమాట. ఎప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ సదా సర్వదా ఎప్పటికీ ఎల్లప్పటికీ నన్ను నేను ప్రేమించుకునేలా చేయి తండ్రి అని అడుగుతున్నాడు. కాంటంప్లేట్. మాస్టర్ ఈ ప్రేయర్ ఒక్కసారి నాకు షేర్ చేయరా మాస్టర్? మళ్ళీ పెడతాను, ఫోటో పెడతాను. ఓకే మాస్టర్. ఫోటో ఖచ్చితంగా అందరికి కూడా ప్రేయర్స్ పెడతాం మాస్టర్స్. అందరూ కూడా నేర్చుకుంటాం. మళ్ళీ ప్రేయర్ మీరు కూడా రోజు, ఈ రోజు ఇది కొత్తదని ఇప్పుడు చెప్పాను, రోజు ఒకటి ప్రతి వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రేయర్ చెప్పొచ్చు, నేను చెప్తానని రెడీగా ఉండాలి. ఎస్ మాస్టర్. ఈ విధంగా ఆధ్యాత్మం, మరి అజ్ఞాత దైవంతో ఆధ్యాత్మం అప్పుడే నాలో సిద్ధించింది ఎప్పుడైతే నేను అద్భుతంగా ఉండిపోయాను అన్నట్టు అన్నమాట. ఈ విధంగా చెప్పారు మాస్టర్స్. సో ఇది ఇక్కడ వరకు. ఇంకొక పేరా చేసుకుందాం 10 minutes తర్వాత డిక్లరేషన్స్, కాంటంప్లేట్ అవ్వడం. నా నిష్క్రమణకు నేను సిద్ధపడుతున్న సమయంలో మీరు వంశాంకురాలను విత్తుకుంటూ పిల్లా పాపలకు జన్మలనిస్తూ మీ కుటీరాలను నిర్మించుకుంటూ పొలాలను దున్నుకుంటూ పంటలను పండించుకుంటూ చక్కటి ఆహారాలను ఆరగిస్తూ అరుణోదయ ఆహ్లాదాలను ప్రశాంత రాత్రులను సుఖంగా గడుపుకుంటున్నారు. అదే మీ విధి, అదే మీ ఆశాఫలం కనుక మీకు అందిన బహుమానం కూడా అదే. మనం ఏం కోరుకున్నాం అదే వచ్చింది కదా. కానీ నిన్న రామ్తా గారు లెవిటేట్ అవ్వడం విన్నారు కదా అందరూ. ఆయన అందరూ చూస్తుండగానే పైకి ఎగిరి వెళ్ళడం మొన్న స్టడీ చేసుకున్నాం కదా, విన్నారా? అందరూ చూస్తుండగానే ఆయన తనను తాను ప్రకంపించుకుంటూ ఆ చూస్తుండగానే ఆయన ఫస్ట్ ఎగిరాడు. స్త్రీలందరూ కెవ్వున అరిచారు. అప్పుడు ఆయన ఊర్ధ్వముఖంగా మారిపోయి ఫస్ట్ ఇలా ఊర్ధ్వముఖంగా తిరగగానే లైట్ గా కాంతిగా మారిపోయి అంతర్ధానం అయిపోయారు. ఏ తరం కావాలంటే అతను శరీరులుగానే అధిరోహించారు. అదెన్నోసారి లాస్ట్ టైం వెళ్ళడం ఎన్నోసారి మాస్టర్స్? ఆయన అంతకు ముందు ఎన్నిసార్లు? 36 32? నో ఎవరు చెప్తారు? 63 times వెళ్ళారు మాస్టర్. ఎస్, కంగ్రాచులేషన్స్ రేవళ్ళి మాస్టర్. మేడం దాన్ని తిరగదిప్పించారు మేడం. 36 ఎస్ తిరగదిప్పించారు. మొత్తానికి 3-6 మాత్రం గుర్తుంది ఆవిడ మేడం అపర్ణ గారికి. టైమ్స్ వెళ్ళారు. ఈసారి మాత్రం పూర్తిగా వెళ్ళిపోయి లాస్ట్ టైం వెళ్ళడం ఎన్నోసారి? 64వ సారి. 64వ సారి. ఈసారి ఇవన్నీ ఇంపార్టెంట్. తిరిగి రాలేదు. జేజే నైట్ ద్వారా ఆయన ఇప్పుడు వస్తున్నారు. అప్పటి నుంచి 96 నుంచి వచ్చి జేజే నైట్ గారి బాడీ ద్వారా మాత్రమే ఛానలింగ్ అవుతూ వస్తున్నారు. ఆ స్కూల్ పేరేంటి? రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్. సూపర్, వండర్ఫుల్. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్, రామ్తా నిర్వాణ పాఠశాల ఇదనమాట. ఎక్కడుందంటే అమెరికాలో ఏలం అనే ప్లేస్ లో ఉంది మాస్టర్స్. ఈ విధంగా మనం రామ్తా బేసిక్ అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? 64వ సారి ఎప్పుడైతే నిష్క్రమించారో వెళ్ళడానికి, ఆ నిష్క్రమణకు సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే ఇంక ఈ భూతలం మీద చేయాల్సిందంతా చేసేసారు ఆయన. ఇంకా జ్ఞానం చెప్దామా మన వాళ్ళకి, నా సైనికులకి చెప్దామా అనుకుంటే అందరం ఎలా ఉన్నాం? పంటలు పండించుకుంటూ, విత్తనాలు విత్తుకుంటూ, పిల్లా పాపలకి జన్మనిస్తూ, మరి కుటీరాలను నిర్మించుకుంటూ, పొలాలను దున్నుకుంటూ, చక్కటి ఆహారాలను వండుకుంటూ తింటూ ఉన్నాం. ఎందుకు? మన కోరిక అదే. చక్కగా మంచి అంత తిండి దొరికితే బాగుండు, అంత రుచిగా ఉంటే బాగుండు అని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ ఆశాఫలం అదే, మన ఆశాఫలం అదే. అందుకే అప్పుడు అలా ఉన్నాం. ఇప్పుడు రెడీ అయ్యాం కాబట్టి రామ్తా విజ్ఞానం ఇప్పుడు మన ముందుకు వచ్చింది. మీ జీవితాల్లో మీరు స్థిరపడుతూ ఉన్నప్పుడే నా జీవితంలోనికి నేను ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. దేన్ని శాంతి అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తిగా మాత్రమే అర్థమవుతోంది.
మీరందరూ అబ్బా హాయిగా ఇల్లు కట్టేస్తున్నాం, హ్యాపీ, ప్రశాంతం నా జీవితం, కొడుకు పెళ్లి చేసేసాను, ఆ పని అయిపోయిందబ్బా అనుకుంటాం. అంటే మీరు దేన్నైతే పూర్తిగా నేను పొందేశాను అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తి, జస్ట్ కామ. నేను చేరుకోవాల్సిన చోటు మీ భాషలో నా ఇల్లు, ఎప్పుడు అందకుండానే చేరిపోయే ఆ పరంధామమే, ఆ అవిదిత దైవమే, అన్ని సంభవాలకు ఆధారభూతమైన ఆ పరమ రహస్య మూలమే. కాబట్టి ఆయన ఏం చేశారు? ఓ అత్యద్భుత దివ్య ప్రభాత వేళలో నా నిష్క్రమణం ఘనంగానే, కానీ మీ అతి చిన్న వీడ్కోలు, మనం అందరం వీడ్కోలు చాలా చిన్నగానే ఇచ్చామట. ఆ కార్యం మాత్రం, ఆయన నిష్క్రమణ మాత్రం ఘనమైనది. ఆ అత్యద్భుత దివ్య ప్రభాత వేళలో నా నిష్క్రమణం ఘనంగానే, కానీ మీ అతి చిన్న వీడ్కోలుతోనే జరిగింది. బిడ్డా పాపలను గమనించుకోవడంలోను, పొలాలు దున్నుకోవడంలోను, పశుపోషణలోను తల మునకలై ఉన్నారు మీరు. మరి నేను యావజ్జీవిత పర్యంతము అన్వేషించిన ఆ అజ్ఞాత దైవాన్ని, ఆ అద్భుత ప్రజ్ఞా క్షేత్రాన్ని ప్రాప్తించుకున్నాను. నా పరమగమ్యం అదే కనుక అని చెప్పారు. ఇక్కడ వరకు ఆపుతున్నారు మాస్టర్స్. కాబట్టి ఆయన పోయేటప్పుడు ఎలా ఉన్నాయి, ఆయన నిష్క్రమణం జరిగింది, అతి ఘనమైనది, అతి సామాన్యంగా జరిగింది. సో చెప్పండి, ఎవరైనా ఒక 5 minutes ఈ స్టడీలో పట్టుకున్న అంశాలు. వండర్ఫుల్ మాస్టర్స్, చాలా చక్కగా ఆయన జీవితం అంతా కూడా మనకి తెలియచేశారు. ఇంకా మాస్టర్స్? ఓకే మాస్టర్స్, అందరం కూడా కాంటంప్లేట్ అయిపోదాం. మీ హృదయ స్థానం మీద ఎడమ చేతులు ఉంచుకున్నాం. ఎస్ మేడం, అందరూ కూడా హృదయ స్థానం మీద మీ ఎడమ చేతులు ఉంచుకోండి. డిక్లరేషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎస్. రామ్తా గారు తన స్టూడెంట్స్ కి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆయుధం 153 list. This tool is an intrinsic part of the discipline of the Pilate stage, taught to all students at the beginning of their studies at Ramtha School of Enlightenment. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో అద్భుతంగా ఈయన అదొక ఆయుధంగా, అదొక వరంగా ఇచ్చారు మనకి. లిస్ట్ నెంబర్ 1, I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral.
I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of life. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the feel. I find my chords on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrate in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body is reflects My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level.
My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs to over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I know the thoughts of others. Sir, I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in the super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. Keep focused, masters. Keep focused what you want. God at you all. Love you all, masters. Keep focused.